ఇక్కడ మనము హ్యాండ్ కటింగ్ చెప్పుకుందాము. హ్యాండ్ కటింగ్ వచ్చేసి 4 ఫోల్డ్ మీద ఉండాలి క్లాత్. 2 హ్యాండ్స్ వస్తాయి. 4 ఫోల్డ్ మీద క్లాత్ తీసుకునేటప్పుడు 2 హ్యాండ్స్. ఇది వచ్చేసి నేను లెవెల్ కట్ చేస్తున్నాను. మనం బాడీకి ఎలా అయితే పెట్టుకున్నామో అలానే ఫోల్డింగ్ మన వైపు, ఓపెన్స్ ఆపోజిట్ వైపు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకి హ్యాండ్ లెంగ్త్ మీరు ఏ లెంగ్త్ పెట్టుకుంటారో, ఎల్బో, షార్ట్ హ్యాండ్, 3/4 ఏ లెంగ్త్ పెట్టుకున్నా కూడా హ్యాండ్ కరువు గీయడం అయితే ఒకటే విధానం అండి, లెంగ్త్ పెరుగుతుంది. హ్యాండ్ లెంగ్త్ అనేది ఇదిగోండి పైనుంచి లెవెల్ కట్ చేసిన దగ్గర నుంచి నాకు 6 ఇంచెస్ కావాలి. సో 1.5 ఇంచ్ యాడ్ చేసి 7.5కి పెట్టుకుంటున్నాం. ఎందుకు అంటే ఇది లైనింగ్ లేకుండా కుట్టేటప్పుడు కింద మనం డబుల్ ఫోల్డ్ చేస్తాం, దానికి 1 ఇంచ్ కావాలి, పైన 1/2 ఇంచ్ స్టిచ్ మార్జిన్. సో 7 ఇంచెస్కి ఒక లైన్ గీసేసుకుంటున్నాను. ఇది మన హ్యాండ్ లెంగ్త్. షార్ట్ హ్యాండ్ 3/4 అయితే 16, ఎల్బో అయితే 10 అలా తీసుకుంటామండి. ఇక్కడ రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నాను చూడండి, ఇది లెంగ్త్. అలానే ఇది టాప్ పార్ట్ అనుకుంటే మనకి షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే మనకి షోల్డర్ నుంచి పై వైపు ఉండే లెంగ్త్, కింద ఆర్మ్ హోల్ దగ్గర నుంచి డౌన్ ఉండే లెంగ్త్ సేమ్ ఉండదు కదండి, ఆర్మ్ రౌండ్ కావాలి. దానికోసం మనం ఇది తీసుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి 9 ఇంచెస్ నా ఆర్మ్ హోల్ రౌండ్ 9 ఇంచెస్ క్రాస్గా పైన మనం లెంగ్త్ తీసుకునే దగ్గర నుంచి క్రాస్గా 9 ఇంచెస్ నా ఆర్మ్ రౌండ్ ఎంతో దానికి పెట్టాను. అండ్ మన బాడీకి 2 ఇంచెస్ ఖర్చు మనం ఫాలో అవుతున్నాం కాబట్టి అదే 2 ఇంచెస్ ఖర్చు. ఇక్కడ కింద లైన్ మీద వచ్చేసి మన రౌండ్, హ్యాండ్ రౌండ్ మనము 6 ఇంచెస్ 6.5 ఇంచెస్ మన రౌండ్ అక్కడ అంటే మనం లెంగ్త్ ఎక్కడ పెట్టుకున్నామో అక్కడ కింద మనం ఎంత లెంగ్త్ పెట్టుకున్నామో అక్కడ మనకి కింద కావాల్సిన లూజ్. ఇది మనం స్టిచ్ మార్జిన్ కటింగ్కి కటింగ్ గీసేసుకుంటాం. గీసేసుకున్న తర్వాత ఇవన్నీ మనకి స్కేల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈజీ అయిపోయాయి స్కేల్ వచ్చాక. ఈ స్కేల్ని మనము కార్నర్ దగ్గర పెడితే మన షోల్డర్ పాయింట్ దగ్గర పెట్టి ఇక్కడ మనం తీసుకున్న 9 ఇంచెస్ మన ఆర్మ్ హోల్ దగ్గర తీసుకుంటే షేప్ ఇలా వస్తుంది. ఇక్కడ కొంతమందికి డౌట్ వస్తుంది, మేడం మీదంటే 9 ఇంచెస్ కరెక్ట్గా వచ్చేసింది, మీది ఎంతైనా కూడా అక్కడికి వస్తుందండి. ఇవ్వండి 8 ఇంచెస్ 8.5 ఇంచెస్ వాళ్ళకి అయితే ఇక్కడికి వస్తుంది. ఇంకా 7.5 ఇంచెస్ వాళ్ళు అయితే 7.5 ఇంచెస్ అంటే వాళ్ళ ఆర్మ్ రౌండ్ 15, చెస్ట్ వచ్చేసి 34 అండ్ లోపల ఉండేటవాళ్ళు ఇది కూడా తగ్గించుకోవాలండి. ఇది 2.5 పెట్టుకుంటే చాలు. అండ్ ఇది వచ్చేసి ఇటువైపు కొంచెం ఒక పాయింట్ బయటకు పెట్టుకుంటే మీకు ఇక్కడ కరువు నీట్గా వస్తుందండి. ఇప్పుడు నాది వచ్చేసి నేను ఫుల్ లెంగ్త్ పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇలా. ఇది హ్యాండ్ రౌండ్ చూడండి, కట్ చేసేస్తున్నాను హ్యాండ్ రౌండ్. ఫస్ట్ 1.5 నుంచి 2 ఇంచెస్ వరకు కూడా స్ట్రైట్ లైన్లోనే ఉంటుందండి, తర్వాత కరువు స్టార్ట్ అవుతుంది. అలానే ఇక్కడ కింద వైపు లెంగ్త్ ఇదండి, మన హ్యాండ్ రెడీ అయిపోయింది. ఓకేనండి.